ఆత్మశక్తి రహస్యాలు 4వ పాఠం. ఆత్మ పరమాత్మ. నేను ఆత్మను, మరి పరమాత్మ ఎవరు? సృష్టిలోని ప్రతి జీవికి ఉన్న ఏకైక మూల భావన నేను అనే భావన. ప్రతి జీవిలోనూ నిత్యం ఈ నేను ఉదయిస్తూ ఉంటుంది. ప్రతి జీవిలోనూ ఉన్న ఈ నేను అన్నది పరమాత్మ యొక్క అతి సూక్ష్మ చైతన్యం. అంటే పరమాత్మ అన్నది సముద్రం అయితే ఆత్మ అన్నది ఆ సముద్రంలోని ఒక నీటి బిందువు. సముద్రంలోంచి ఒక నీటి బిందువును తీసి పరీక్షిస్తే ఆ నీటి బిందువుకు ఎలాంటి గుణాలుంటాయో సమస్త సముద్రంలోని నీటి బిందువులకు అలాంటి గుణాలే ఉంటాయి. ఎన్నో కోటాను కోట్ల నీటి బిందువుల కలయికే మహాసముద్రం. అలాగే సృష్టిలోని సమస్త నేనుల సమిష్టి కలయికే పరమాత్మ. నేను అనే ఆత్మ ఎలాంటిదో పరమాత్మ కూడా అలాంటిదే. నేను అన్న ఆత్మ పరమాత్మ నుండి విడివడిన ఒక చిన్న కణం. ఈ కణం మళ్ళీ కలవాల్సింది పరమాత్మలోనే. ఉదాహరణకు, మన ముందు 1000 అద్దాలున్నాయి అనుకుంటే సూర్యుని యొక్క ప్రతిబింబం ప్రతి అద్దంలోనూ ప్రతిబింబిస్తుంది. సూర్యుడు ఎలా ఉంటాడో అద్దాలలోని ప్రతి ప్రతిబింబం అచ్చు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక అద్దం పగిలిపోతే అందులోని సూర్య ప్రతిబింబం ఎందులో కలిసిపోయినట్టు? అది పరమాత్మ అనబడే సూర్యుని తేజంలో కలిసిపోయింది. మనమంతా నేను అనబడే ఆత్మ అయితే పరమాత్మ సూర్యునిలా మనలో ప్రతిబింబిస్తున్నాడు. పరమాత్మ యొక్క చైతన్యం ప్రతి జీవిలోనూ ఉంది. ఆ చైతన్యమే నేను అనే అహం. సులభంగా చెప్పాలంటే సృష్టిలోని సమస్త జీవుల్లోని నేనులన్నీ కలిసిన ఒక సమిష్టి చైతన్యమే ఆ పరమాత్మ. పరమాత్మ ఎలాంటివాడో అందులో చిన్న బిందువైన నీలోని నేను అన్నది కూడా అలాంటిదే. నేను యొక్క మూలం పరమాత్మయే. పరమాత్మ నుండి సమస్తము సృష్టించబడింది. సమస్తము నాశనమైన తరువాత కలిసేది పరమాత్మలోనే. అందుకే మనం పరమాత్మను తండ్రి అని అంటాం. ఎందుకంటే మనం అందరం ఆయన నుండే వచ్చాం. సృష్టిలోని ప్రతి ప్రాణి సముద్రం పైన పుట్టే నీటి బుడగల్లా పుడుతుంది. నీటి బుడగ సముద్రం కంటే భిన్నంగా కనిపించినా ఖచ్చితంగా అది సముద్రంలోని ఒక సూక్ష్మ భాగమే. ఆ నీటి బుడగ పగిలిపోతే అది సముద్రంలోనే కలిసిపోవాలి. మనమంతా సముద్రంలోని చేపల్లాంటి వాళ్ళం. ప్రతి చేపకు లోన బయట కూడా నీరు ఉంటుంది. చేప చనిపోయి నశించిపోతే అది సముద్రంలోనే కలిసిపోతుంది. నీవు గనుక నీలోని శుద్ధమైన నేను అన్న దానిని అనుభూతి చెందినట్టయితే నీవు పరమాత్మను అనుభూతి చెందినట్లే. నీవు శుద్ధంగా పరమాత్మలోని ఒక అంశానివే. నీకు ఆ పరమాత్మకు ఎటువంటి భేదమూ లేదు. ఇక్కడ ఒక చిన్న సందేహం కలుగవచ్చు. లోకంలోని ప్రతి జీవిలోనూ నేను అన్నది ఉన్నట్లయితే ఒక్కో జీవికి ఒక్కో ఆత్మ ఉంటుందా? నీకొక ఆత్మ, నాకొక ఆత్మ, ప్రక్కవాడికి ఇంకొక ఆత్మ, ఇలా ప్రతి ప్రాణికి వేరువేరు ఆత్మలుంటాయా? ఇదే సందేహం నాకు కలిగింది. కానీ శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారి కృపతో ఒకరోజు ధ్యానంలో నాకు ఈ సందేహానికి పరిష్కారం దొరికింది. ఉన్నది ఒక్క ఆత్మయే, అదియే పరమాత్మ. సృష్టిలో ఒక్కో దానికి ఒక్కో ఆత్మ అంటూ ఏమీ ఉండదు. మీకు అర్థమయ్యేలా దీనిని వివరించడానికి ప్రయత్నిస్తాను. పరమాత్మ అంటే సముద్రం అనుకుందాం. ఈ సముద్రంలో జీవులనే కొన్ని కుండలను ముంచివేశాం అనుకుందాం. కుండలన్నీ సముద్రం లోపల ఉన్నాయి. ప్రతి కుండలోనూ సముద్రంలోని నీరు ఉంటుంది కదా. సముద్రంలోని నీరు, కుండల్లోని నీరు వేర్వేరా? కానే కాదు. నీవు ఒక కుండవైతే నీలోని నీరు ఏదో సముద్రంలోని నీరు కూడా అదే. కుండల్లోని నీటిని ఆత్మ అనుకుంటే ఆ కుండ సముద్రంలోనే పగిలిపోతే ఆ నీరు కలిసేది సముద్రంలోనే కదా.
పరమాత్మ అనే సముద్రమే జీవులనే కుండల్లోని ఆత్మగా ఉంది. నిజానికి ఒక్కో జీవికి ఒక్కో ఆత్మ లేదు. అన్ని కుండల్లోనూ ఉన్నది సముద్రం అనే పరమాత్మయే. మన అందరిలోనూ ఉన్నది పరమాత్మ మాత్రమే. ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. మనలో ఆత్మ లేదు, ఆత్మలోనే మనమంతా ఉన్నాం. కుండలలో సముద్రం లేదు, సముద్రంలోనే కుండలున్నాయి. ఇదే విషయాన్ని భగవద్గీత యందు భగవానుడు ఇలా ఉపదేశించాడు. త్రిభిర్గుణమయైర్ధావైరేవి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. విజ్ఞాన యోగం 13వ శ్లోకం. ఈ భూతకోటి ఎంతయు నా యొక్క అంశయే కాని ప్రకృతి యొక్క కలయిక వలన అవి జీవులైనాయి. అందువలన అవి అన్నియు నా నుండే జీవించిన నేను మాత్రం వాటిలో లేను. జీవులన్నీ అహంకారము, మమత్వము మరియు భ్రమ వలన నన్ను గుర్తించలేకున్నాయి. పరమాత్మ చెబుతున్నాడు, అన్నీ నాలో ఉన్నాయి, నేను మాత్రం వాటిలో లేను అని. అంటే మనమంతా పరమాత్మలో ఉన్నాం, కానీ పరమాత్మ మనలో లేడా అంటే నిజంగానే లేడు. ఎందుకంటే మనందరిలో ఉన్నది అహంకారం, త్రిగుణాలతో ఏర్పడిన అతి బలమైన అహంకారం. ఈ అహంకార పూరితమైన ఆత్మరూపంలో మనందరిలో ఉన్న పరమాత్మ పూర్తిగా మరుగున పడిపోయాడు. ఎలా అంటే విత్తనంలోంచి చెట్టు పుట్టింది, కానీ చెట్టులోని ఏ భాగంలోనూ విత్తనం లేదు. మనలో పరమాత్మ పూర్తి అహంకారంతో మరుగున పడిపోయాడు. మనలోని అజ్ఞానం, అహంకారం తొలగిపోతే ఉన్నది పరిశుద్ధ పరమాత్మయే. మనం మన యొక్క నిజస్వరూపాన్ని, మూలాన్ని గుర్తించగలిగితే పరమాత్మ మనయందే స్వయం ప్రకాశమై ప్రభవిల్లుతాడు.